అమ్మ పాట అయిపోయింది వదిలే. మీ ఆడవాళ్ళ కొద్దిగా చనువు ఇస్తారు, సంకనెక్కైపోతారంటే మీరు. టీ పెట్టుబా వస్తాను. అసలు దగ్గర చేయడమే పాపం అయిపోతుంది మీకు. చెప్పి చెప్పి నాలుక దూపుతుంది కానీ ఎవరు వినట్ల మాట. దేవుడు చాలా మందికి బ్రెయిన్ ఇచ్చాడు, కానీ ఆ బ్రెయిన్ ఎలా వాడుకోవాలో ఎవరికి తెలియదు. రోజంతా కష్టపడతారు, 100 రూపాయలు సంపాదిస్తారు. నేను లాజిక్తో 1,00,000 రూపాయలు సంపాదిస్తాను. ఆ లాజిక్ ఏంటనేది పర్ఫెక్ట్గా గుర్తుంటుకుంటే మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అయినా మీకు చెప్పడం వేస్ట్, నా పనులు నేను చేసుకోవడం వేస్ట్. నారాయణ ఉన్నాడా ఇంట్లో? నారాయణ, నారాయణ. ఎవరు? ఓహో రామారావు, ఏంటి ఇలా వచ్చావు? నీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు నారాయణ. అయ్యో నా దగ్గర ఎందుకే మొహమాటం, చెప్పు ఏమైంది? ఏం లేదు నారాయణ, కొద్దిగా 50,000 అప్పు కావాలి. 50,000? నీకు 2 నెలలు వడ్డీతో సాయిచ్చేస్తా. వడ్డీ 2 రూపాయల వడ్డీ. నీకు కంఫర్టబుల్, నాకు కంఫర్టబుల్. టైంకి ఇస్తున్నా, టైంకి ఇవ్వాలి. ఇదిగో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎందుకు రామారావు? కంటే కరెక్ట్ టైం ఆదుకున్నావని. అరే ఆదుకోవడం ఏముంది, నీకు 50,000 అవసరం ఉన్నాయి. నాకేమన్నా పిల్లలు పెడతాయా చెప్పు? నీ అవసరానికి ఆదుకున్నాయి. వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. సప్నా, సప్నా. ఏమండి? ఇదిగో 50,000 ఇంట్లో పెట్టు. 50,000? అవునే 50,000. వాడి మొగుళ్ళలాగా వీడి మొగుళ్ళలాగా నెలకు 10,000 20,000 సంపాదించే రకం కాదు నేను. అలా వెళ్ళామా, డబ్బులు తెచ్చామా, పెళ్ళానికి ఆశ్చర్యానికి గురి చేసామా, అది మన క్యారెక్టర్. సరే ఊటీకి వెళ్దాం పద. ఊటీయా? ఊటీనే. కోటిలో పుట్టిన దానికి ఊటీ అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. ఊటీనేనే. ఓకే 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 ఓకే. దా ఊటీనే వెళ్దాం దా. ఊటీకి వెళ్ళాం కదే. ఊటీ ఎలా ఉంది? కోటి కంటే పెద్దగానే ఉందండి. కోటి ముఖం దానా. నిన్ను అడిగాను చూడు, నా బుద్ధి తక్కువ. ఏంటి పేపర్లో న్యూస్ ఈరోజు? రామారావు, అమ్మో అప్పులోడు వచ్చాడంటే. అప్ప మీరెప్పుడు చేశారండి? ఊటికి వెళ్ళింది వాడి డబ్బులే. వాడి డబ్బులా? లేకపోతే గాలి ఎగురుకుంటా వస్తా 50,000. మీరు మారారా? మారుతాను. నీ మెల్లగొల్లు వాడికి ఇచ్చి నేను మారిపోతాను. అమ్మో నా మెల్లగొలుసు. అమ్మ నా మెల్లగొలుసు. మీకు అవ్వ కావాలి, బువ్వ కావాలి మీకు. అమ్మా రామారావు లేడా? లేరండి. ఎడువేండు? బయటికి వెళ్ళానండి. ఎప్పుడు వస్తాడో? ఏమో ఎప్పుడు వస్తాడో తెలియదండి. సర్లే, నేను మళ్ళీ వస్తా. ఈ అమ్మ డేట్ అయిపోతే చాలు అత్తారింటికి వచ్చేసినట్టు వచ్చేస్తారు అప్పులోళ్ళు. ఆడోళ్ళు అటో ఇటు అవుద్ది, ఆగచ్చుగా. ఇటు అవ్వదు, అటే అవుద్ది. నువ్వు మధ్యలో మాట్లాడావు అనుకో, ఎటు కాకుండా అయిపోతావు. అప్పు తీర్చలేనోడివి అంతెందుకు అప్పు చేయాలో? ఏమే, పెళ్లి కాకముందు ఏ మగాడు అప్పు చేయడు, పెళ్ళైన తర్వాత ప్రతి మగాడు అప్పు చేస్తాడు. ఎందుకంటావు? ఏరమ్మా ఇంట్లో పప్పు మాడిపోద్ది మీకు. పిల్లల మీద ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది అనుకో, పప్పులు ఉప్పులు అన్ని మాడిపోతాయి మీకు. అప్పు డబ్బులు తెచ్చినప్పుడు కప్పులో పాయసం వేసుకొని తిన్నట్టు తింటారు అందరు. ఇప్పుడేమో పప్పు మాడిపోద్ది అంట. ఏంటి న్యూస్ పేపర్లో? రామారావు, రామారావు. అమ్మ ఈ దరిద్రుడు పొద్దున వచ్చేసాడు. అయ్యో ఏమైందండి? ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? సిచ్యువేషన్ చెప్పండి. రామారావు, రామారావు, రామారావు ఏమైంది? రామారావు ఏమని చెప్పారా? బంగారం లాంటి నా అత్త, మీ అత్త చనిపోయింది. ఇదేంటి డబ్బులు అడదామని అత్త, వీళ్ళ అత్త ఇప్పుడే చచ్చిపోవాలా? రామారావు వద్దులే, తీసుకుంటా. తొక్కల మీ అప్పు కోసం మా అమ్మ చంపేస్తారా? లేకపోతే వాడు నన్ను చంపుతాడే? ఎప్పుడు మా పుట్టింటల మీద మీ ఏడుపు. మీ అమ్మ ఎలాగో నన్ను ఉపయోగపడలేదు, కనీసం ఈ రకంగా అయినా ఉపయోగపడింది. అర్థమైందా? నిన్ను నాకిచ్చి వాళ్ళు ఏడిపిస్తున్నారు కదే, ఆ ఏడుపుకి ఏడుపు కరెక్ట్ గా సరిపోతుంది. అర్థమైందా? ఎలా నాటకాలతో నువ్వు మాటికి పదా. ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయ ముత్తైదులంది. ఈ కాలనీలో ముగ్గు పెట్టాలంటే నా పెళ్ళం తర్వాత ఎవడైనా మరి ఆ చుక్క లేరా అంటే ఎంత వల్ల అవుతానే చుక్క నువ్వు. రామారావు, రామారావు. ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చేస్తాడండి. అది ముగ్గానే, అది ముగ్గు రాకుండా నిన్న రోజులు కాపురం చేస్తున్నావా నువ్వు? ఏమైంది రామారావు? భార్యను అలా కొడుతున్నావు? కొట్టాలనరికి చంపాలన్నారాయణ. దీనికి ముగ్గేయడం కూడా రాదు దీనికి. అమ్మ ముగ్గు బాగానే వేస్తుందిగా. ఏమేసింది?
ఆ చుక్క ఇటేసింది చూడు ఒకసారి. ఈ చుక్క అటేసింది, ఆ చుక్క ఇటేసింది. అరే చూడు. ముగ్గులో ఏ చుక్క అయితే ఏమన్నా చెప్పు. అలా ఎలా కుదురుతున్నారన్నా? ఇప్పుడు నువ్వు నాకు 50,000 అప్పించావు. నీ 50,000 పక్కింటి ఇచ్చేసానుకో, నీ అప్పు తీరిపోతా. నా అప్పు నాకే ఇయ్యాలి. ఏంటో అట్లా చేసావు, ఇటు చుక్క అటు చుక్క ఇట్లా పెడతావా? నిన్ను నీ అమ్మ నిన్ను ఇన్ని రోజులు ఏం చేస్తావు రామారావు? ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు నీ కళ్ళ ముందే దీనికి నరికి మర్డర్ చేయకపోతే కళ్ళతోనే చూడు. రామారావు అమ్మో ఇది చచ్చిపోతే ఇప్పుడు నా మీద వచ్చేలా ఉంది. నేను తర్వాత వస్తా. రామారావు బంగారు లే, లేవ్వా లేకపోతే నిజంగా తొక్కేస్తా. లేస్తా. మీ అమ్మ మీ ఆడవాళ్ళకు కూల్గా పిలిస్తే లేవు, వైలెన్స్ గా పిలుస్తాను లేస్తారు. అమ్మో నీ అప్పు నా చావుకొచ్చింది. భర్త చేతిలో చచ్చిపోతే సుమంగళిగానే పోతావు, ఏం బాధపడకు. అర్థమైందా? చెయ్యి మెడకేస్తా, కాలుకేస్తే మెడకేస్తారు. ఈ రామారావు కొడు ఎప్పుడప్పుడు అడిగినా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటాడు. ఈ రోజు రామారావుని ఎలాగైనా కలిసి డబ్బులు తీసుకొని పోవాలి. రామారావు రామారావు అమ్మ, ఎవడే నువ్వే వచ్చావా? నేనే నీ ఇంటికి వద్దాం అనుకున్నా. ఎందుకు? అరే నీకు డబ్బులు ఇద్దాం నేనే వద్దా అనుకున్నా, అంతలో నువ్వే వచ్చేసావా? కూర్చో కూర్చో. కూర్చుంటాలే. టీ తీసుకుంటా, కాఫీ తీసుకుంటా? నాకేమద్దయ్యా, నా డబ్బులు నాకు ఇస్తే డబ్బులు నీ డబ్బులు నేనే వద్దా అనుకుంటే ఏమో రోజు నా ఇంటి ముందు తిరిగితే నాకే సిగ్గుగా ఉంది. ఏమే స్వప్న? మంచోడే, నేనే చెడ్డోడు అనుకున్నా. లోపట డబ్బులున్నాయి, తీసుకురా. డబ్బులా? ఎక్కడా? టేబుల్ మీద ఉన్నాయే డబ్బులు, తీసుకొని రాపో. ఏ టేబుల్ మీద మీ అండి? అమ్మాయి ఇచ్చింది చూడు, తల 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 మెరిసే టేబుల్. ఆ టేబుల్ మీద ఉన్నాయి, తీసుకురా. ఇంకేంట్రా నారాయణ, అంత బాగానేగా? ఇప్పటికే లేట్ అయింది. అవునవును. ఎప్పుడు ఇచ్చేసావండి నేను. మంచోడే. ఏమండి ఇదిగోండి డబ్బులు. ఒక్క నిమిషం, ఈరోజు శుక్రవారం కదండి. అమ్మో శుక్రవారం పూట లక్ష్మి ఇంట్లో నుంచి బయటికి పోవద్దండి. ఓ షట్. అసలు శుక్రవారం అనే సంగతి మర్చిపోరాను నారాయణ నేను. అసలు శుక్రవారం నేను అసలు పెద్ద సెంటిమెంట్ నారాయణ నీకోసం. అదిగో 100 కట్టలు నీకోసమే తెచ్చిపెట్టా, నీకు ఇద్దామని. నారాయణ పొద్దునే 6టికి వచ్చి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయినారాయణ. కొద్దిగా శుక్రవారం నాకు సెంటిమెంట్ ఏమనుకో. సర్లే రామారావు, తప్పుగా ఏమనుకో. నాకు కూడా సెంటిమెంటే. రేపు పొద్దున ఇస్తావుగా? పొద్దున 6టికి వచ్చే నువ్వు. అంతేనా? పొద్దున్నే పొద్దున ఏమనుకోకున్నా. ఏమనుకోకలే. డబ్బులు ఎక్కడే? డబ్బులా బోంగా బ్రెడ్ ప్యాకెట్. నీకింత ఎక్కడి నుంచి తెలియవచ్చిందే? రోజు ఇదే బ్రెడ్ తిని. అవునా? అయితే ఇక్కడ నుంచి అన్నం తినకు, ఇదే బ్రెడ్ తిను. ఏమండి? అంతే, పద. నరికేస్తాను ఏమనుకుంటున్నావు? ఛీ! గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. మనకు పెళ్ళై 2 సంవత్సరాలైనా ఇక నువ్వు కొత్తగానే కనబడుతున్నావేంటే? నువ్వు కూడా. రామారావు 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 నేనే. ఎందుకు నారాయణ దొబ్బుతున్నావు? ఎందుకు దొబ్బుతున్నావు? పెళ్లి రోజు కూడా పెళ్ళంతా సరసం ఆడుకొని అయ్యో సరసం మాడుకోగా, నా డబ్బులు ఇస్తా రమ్మన్నావు కదా. తర్వాత ఇస్తాను పో. తర్వాత అంటే ఇవాళ ఇస్తానుగా, ఇప్పుడు రమ్మన్నావుగా. ఇవ్వాలంటే డబ్బులు ఉండాలి కదా నారాయణ. ఉండాలిగా. నిన్న నైట్ ఉన్నాను. నీలాగానే పచ్చి పులుసు వేసుకొని తినట్లా. అర్థమైందా? చికెన్ మటన్ హెవీ మెయింటెనెన్స్ ఇక్కడ. నీ బొంగుల మెయింటెనెన్స్ హెవీ మెయింటెనెన్స్ అయితే నాకేందయ్యా? నా డబ్బులు నాకు ఇవ్వు. ఇప్పుడు లేదంట డబ్బులు. ఏంటట? ఇగో చెప్తానా, నా గురించి నీకు తెలియదు. ఎవరా నువ్వు? నేను ఈ కాలనీలో ఎప్పుడు చూడలేదే నేను. చెప్తాను మరి. కొడతావా? కొడతా. నువ్వేం చెప్తాను. కొట్టావా? చాలు, ఇంకా కోర్టులోనే కలుద్దాం. మాటలేవు నాకు ఇంకా కోటే. ఈ చంప దెబ్బకి 50 లక్షలకు సమాధానం కోర్టులో చెప్తా. నీతో మాటలేవు. హలో లాయర్ గారు, నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు జరిగింది సార్. అవును సార్, వీడు చంప మీద పండ కొట్టారు సార్. దానికి సాక్షి నా పెళ్ళం నాగబాబు గారు, రోజా గారు అందరూ ఉన్నారు సార్. నేను కేసు పెడుతున్నాను సార్. కోర్టే, కోర్టు తప్ప నేను నీతో బయట మాట్లాడను నారాయణ. నా దగ్గర డబ్బులు తీసుకొని నా దగ్గర ఎగ్గొట్టడానికి కదా నువ్వు ఇన్ని సెటప్లు చేసేది. వాడే ఒక చెంప దెబ్బ కొట్టిస్తే 50,000. రే రామారావు, నాశనం అయిపోతావు 50,000 తిని. రే బాగుపడవరా నువ్వు. దొంగ. ఒక చెంప దెబ్బ
ఈ నెలలో కూడా 50,000 మిగిలిచ్చింది. ఫైన్. మేడం రోజా గారు నమస్తే మేడం. నమస్తే నమస్తే. మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. పర్లేదు చెప్పండి. కొద్దిగా 50,000 కొద్దిగా ఉంటే నేను వడ్డీతో సహా మీకు ఇచ్చేస్తాను. ఇస్తాను. నాకు చాలా అర్జెంట్. ఒక 5 lakhs ఇస్తే ఒక 15 నీకు ఇస్తాను. ఓహో స్కిట్ చూసినట్టుంది మేడం. సార్ నాకు ఒక నమస్కారం సార్. మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు సార్. చక్రాయిస్తాను తీసుకో. చక్కా సార్ స్కిట్ అయిపోయింది సార్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి. బా ఏం లాజిక్ ఏం టెక్నిక్. 1 shot 50,000. సార్ మగాడికి మగాడి హెల్ప్ చేసుకోగలడు. చూసారా మేడం అడిగితే లేదు నాకే అవసరం ఉంది తర్వాత. ఓకే సో ఇప్పుడు నాగబాబు సార్ 50,000 వర్త్ కామెంట్స్ ఇస్తారు. ఇది 50 lakh వర్త్ ఆఫ్ కామెంట్స్. ఓకే బ్రహ్మాండం చేశాడు చంద్ర. మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం. బాగా వీపీ లాగా పాపం ఆ రచ్చరవి తిరిగి ఎవ్రీ బిట్ నచ్చింది. కాడికి రీజన్స్ పెట్టాడు. ఏదో ఒక రీజన్ పెట్టావు, ప్రతి దానికి ఒక రీజన్ పెట్టావు. అదిరిపోయింది. చాలా బాగా చేసావు. హిలేరియస్లీ ఎంజాయ్. రోజా గారు ఏం చంద్ర, సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు చూడు. ఆయన సొమ్ముతో నువ్వు ఊటీ చెక్కేసి ఫుల్ ఎంజాయ్ చేసేసి, వాడెళ్ళాడు. వాడేమో బాబు రూపాయి పోగు చేసుకొని నీలాంటి వాళ్ళ దగ్గర బకరా అయిపోయి మీకు ఇస్తాడు. మీ ఇంటి చుట్టూ తిరగడానికి టైం సరిపోయింది. ఇంకేం ఎంజాయ్ చేస్తాడు. కానీ బకరా క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉన్నాడు. ఆ గెటప్ చూడు అసలు. ప్యాంట్ ఇక్కడికి వేసుకొని జుట్టు అంతా ఇలా పెట్టుకొని ఈ చుక్క ఆ సైడ్ ఆ చుక్క ఈ సైడ్ అంటే తప్పే ఉందంటే సరే నీ అప్పు పక్కింటోడికి ఇచ్చేదంటో చూడు. ఆ లాజిక్ బాగుంది. వెంటనే వద్దొద్దు ఏం మా చుక్క మార్చేవు అంటాడు చూడు. అది సూపర్ అల్టిమేట్. చిన్న విషయం తీసుకుంటావు కానీ అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతావు నీ పర్ఫార్మెన్స్ తో, స్క్రీన్ ప్లే తో. చాలా బాగుంది.